వక్స్ భూముల్లో కాలనీలు కొత్త చట్టంతో ఏం మారబోతుంది? వక్స్ భూముల విషయంలో ఇలాంటి వివాదాలు ఒకటి రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పదుల సంఖ్యలో కనిపిస్తుంటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్స్ సవరణ చట్ట నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో వక్స్ ఆస్తులపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణలో 74% వక్స్ ఆస్తులు అక్రమణలకు గురైనాయి. భారత్ లో వక్స్ బోర్డు పరిధిలో మొత్తం 8.7 లక్షల ఆస్తులు ఉన్నాయి. 9.4 లక్షల ఎకరాల భూములున్నాయి. వీటి విలువ దాదాపు 1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోను పెద్ద సంఖ్యలోను భూములు ఉన్నాయి. తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాల్లోనూ వక్స్ ఆస్తులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33,929 వక్స్ ఆస్తులు ఉన్నాయి. వక్స్ బోర్డు భూముల్లో 74% ఆక్రమణకు గురైనట్లు తెలంగాణ వక్స్ బోర్డు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఏళ్ల తరబడి పర్యవేక్షణ లేక వక్స్ బోర్డు ఆస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేవారు లేకపోవడంతో భూములు కబ్జాకు గురయ్యాయి. తెలంగాణలో 77,538 ఎకరాల భూమి వక్స్ పరిధిలో ఉన్నట్లు రాష్ట్ర వక్స్ బోర్డు తెలుపుతుంది. వీటిలో 57,423 ఎకరాల భూమి కబ్జాల చెరలో చిక్కుకున్నట్లు బోర్డు స్పష్టం చేస్తుంది. పెద్ద సంఖ్యలో వక్స్ ఆస్తులు ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అక్రమణలు ఎక్కువగా గురైనాయి. వక్స్ బోర్డు ప్రకారం ఇక్కడ 14,785 ఎకరాల భూములు ఉండగా 13,480 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో ఆంధ్రప్రదేశ్ వక్స్ బోర్డు సమాచారం ప్రకారం ఏపీలో 90,000 ఎకరాల వక్స్ భూమి ఉంది. ఇందులో 30,000 ఎకరాలు కబ్జాలకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. చిత్తూరు నగరంలో ఇక్తేదార్ అలీ ఖాన్ వషీద్ దర్గాకు 6.31 ఎకరాల భూమి ఉందని వక్స్ బోర్డు చెబుతుంది. ఈ భూమిపై ఏపీ హైకోర్టులో కేసు నడుస్తుంది. అయినప్పటికీ భూమిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వక్స్ ఆస్తుల ఆక్రమణలో మొదలైంది ఇప్పుడు కాదని, ఎన్నో దశాబ్దాలుగా ఇది జరుగుతుందని చెబుతున్నారు. లీజులకు ఇచ్చి వదిలేయడం, సరైన అజమాయిషి లేకపోవడం, కారణాలు ఏమైనా సరే వక్స్ ఆస్తులు ఆక్రమణ చెరలో చిక్కుకున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన బిల్లుతో వక్స్ ఆస్తులకు రక్షణ లభిస్తుందని చెప్పడానికి వీల్లేదు. వక్స్ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చూడాలి. వాటిపై ప్రభుత్వం జోక్యం కుదరదని చెబుతున్నారు. వక్స్ ఆస్తులను గుర్తించేందుకు వీలుగా 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వక్స్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పోర్టల్ తీసుకొచ్చింది. అయితే ఇందులో రాష్ట్రాల వారీగా ఆస్తుల జాబితాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వక్స్ ఆస్తులపై స్పష్టత కొరవడింది. దీనివల్ల రికార్డులో వక్స్ ఆస్తులు ఉంటున్నా క్షేత్రస్థాయిలో ఆక్రమణలకు గురవుతున్నాయని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ముస్లిం నేత ఒకరు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వక్స్ కు స్థిరాస్తులు 14,685, చరాస్తులు 85 ఉన్నాయి. కానీ వీటి నుంచి ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు అందుబాటులో లేవు. ఇది వక్స్ ఆస్తులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల మధ్య పొందన కుదరడం లేదు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం తెలంగాణలో 2024 సెప్టెంబర్ నాటికి 45,682 వక్స్ ఆస్తులు ఉండగా 1,43,305 ఎకరాల వక్స్ భూమి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 14,685 వక్స్ ఆస్తులుండగా 78,229 ఎకరాల భూమి ఉన్నట్లు చూపిస్తుంది. ఇందులో ఎంత మేరకు ఆక్రమణకు గురైందో కేంద్రం వెల్లడించలేదు. వక్స్ అంటే ఏమిటి? వక్స్ అంటే ఇస్లాంను ఆచరించే వ్యక్తి అల్లా పేరుతో లేదా మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఇచ్చే ఏదైనా చరాస్తి లేదా స్థిరాస్తి. ఈ ఆస్తి సమాజ ఆస్తిగా మారుతుంది. సంక్షేమం దీని ఉద్దేశం. వక్స్ చట్టంలో 2 రకాల ఆస్తుల ప్రస్తావన ఉంది. మొదటిది వక్స్ అల్లా పేరుతో ఉంటుంది. అంటే అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తి. ఈ ఆస్తిని దానంగా ఇచ్చే వ్యక్తిని కిప్తా పిలుస్తారు. రెండో రకం వక్స్ అల్లాల్ ఔలాద్, అంటే వారసులు చూసుకునే వక్స్ ఆస్తి. ఈ రెండో రకం వక్స్ కు సంబంధించి ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టంలో ఒక నిబంధన ఉంది. దీని ప్రకారం వక్స్ కింద ఇచ్చే ఆస్తులపై మహిళల వారసత్వ హక్కును హరించకూడదు. దానం చేసిన ఆస్తి వక్స్ పరిధిలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ దానిని వింతంతులు లేదా తల్లిదండ్రులు లేని పిల్లల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చు. వక్స్ అనేది అరబిక్ పదం. దీన్ని అర్థం ఉండడం, ఒక ఆస్తిని అల్లా పేరు మీద వక్స్ చేసినప్పుడు అది శాశ్వతంగా అల్లా పేరు మీద ఉంటుంది. దానిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు అని వక్స్ వెల్ఫేర్ ఫోరం ఒకరు చెబుతున్నారు. వక్స్ ఆస్తులను కొనడానికి లేదా అమ్మడానికి లేదా ఎవరికైనా బదిలీ చేయడానికి వీల్లేదు. మేము కోరేది ఒకటే, 1995లో తీసుకొచ్చిన చట్టాన్ని యథాతంగా కొనసాగించాలి. ఆ చట్టాన్ని పటిష్టం చేయాలి. వక్స్ ఆస్తులను డిజిటలైజ్ చేయాలి. కోర్టులో, ట్రిబ్యునల్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి. సచార్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వివిధ అవసరాలకు వాడాలి. వక్స్ బోర్డుకు ఉన్న భూములు తీసుకునేందుకే కొత్త బిల్లు తీసుకొచ్చినట్లు ఉందని చెబుతున్నారు. అక్రమణలో ఉన్న భూములను వారికి కట్టబెట్టేలా కొత్త చట్టం ఉందని చెబుతున్నారు. వక్స్ బోర్డుకు సంబంధించి 80% భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ భూములపై కలెక్టర్లు అధికారాలు ఇవ్వడం అంటే బోర్డు పరిధిలో భూములు తీసుకోవడమే. ఇప్పటికే కాలనీలో ఇల్లు ఏర్పడిన చోట ఈ భూములను కలెక్టర్ అధికారంతో వారికి ఇచ్చేసే అవకాశం ఏర్పడుతుంది.